ఆడ ఎదురుగా నల్ల అద్దాలు వేసుకున్నా ఆ మనిషి వచ్చి మా బావగానే, అందుకే నేను టిప్ టాప్ గా రెడీ వచ్చిన. పార్టీ అనగానే మా మహేంద్ర మామ ఆగ మెగాల పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బాయి అన్న పిల్లని చూడండి అబ్బాయి, మనిషికి పెళ్లి చేద్దాం. మా ఊరోళ్ళు ఇన్ని సంవత్సరాల్లో నన్ను ఫస్ట్ టైం అయితే ఇన్వైట్ ఇచ్చారు అబ్బా, వచ్చి కుముదరా అని చెప్పి. మా ఊరోళ్ళు ఇప్పుడు 10 మంది దాకా వచ్చారు. సో వాళ్ళ ఎవరిదైతే పుట్టినరోజు వచ్చదో వాళ్ళైతే పార్టీ ఇచ్చారు తెలుసా. ఇప్పుడు పార్టీ వచ్చి మా రమణ మామ అయితే ఇచ్చాడు. సో నీ ముద్దుగా ఊసు మామ అని పిలుస్తా. మీకు ఒక మనిషిని అయితే పరిచయం చేస్తా, అతనే మా నరసింహ. ఈ మనిషి గురించి మళ్ళీ మాట్లాడతాం. భలే తమాషా వ్యక్తి అయితే. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు సగం అంతా నాకు మామలేదు స్వామి. ఆ మనిషిని అయితే ఒక ఆట ఆడుకున్నారు. మా ఊరోళ్ళు కానీ నేను కానీ నా చిన్నప్పుడు టైం చేయండి అంటే మా ఊసు మామని సభాయికి ఎక్కిరించబ్బా, ఏ రోజైతే కోపగించుకోండి నన్ను అయితే. ఇక్కడ కనపచ్చేది మా ఊరోళ్ళు కొంతమంది ఇంకా కుప్పలు తెప్పలున్నారు. మొత్తం మా ఊరంతా ఖాళీ కోవిడ్కి అయితే వచ్చేసినారు. ఇంకా ఎంత బా కేక్ రుద్దలేదు అనుకుంటాం అంటే మా నాగేశ్వర మా నరసింహేంద్ర అంటే కళ్యాణ్ రుద్దుతాల పేడ అట్టేసి రుద్దినారు మొక్కనంతా. భిన్న కేక్ కూసిన వెంటనే మేము ఫస్ట్ పోయి దొమ్మలాగా తినాలైతే. నేను కానీ మా గణేష్ మాంగ్ కానీ మధ్యలోనే రవణ మాంగ్ కానీ మళ్ళీ దాని తర్వాత మహేంద్ర అంటే ఫుల్గా మెక్కేస్తాం ఫుడ్. నేను అంత కేక్ తెచ్చా అంటే కనుక్కలు అయిపోయాడు బా, నేను నోట్లో పెడతాను అనుకున్నాడు. మొఖానంతా రుద్దేసిన నేనైతే. మా నాగేశ్వర కాసుకున్నాడు అబ్బా, ఎప్పుడెప్పుడు కేక్ రుద్దుదామా అని చెప్పి ఒక్క రోజులో తెప్పించుకుని నా ముఖం కూడా పేడ అయిపోయిండు. నాకు రుద్దా ఉన్నాడు కేక్ స్వామి.